హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడతలో భాగంగా మంజూరు పత్రాలు అయితే అందిస్తున్నారండి. ఈ మంజూరు పత్రాలు అనేటివి మీరు తీసుకున్నారా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీకు మంజూరు పత్రం అందినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ వీడియోలో నేను మీకు మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది, దాంట్లో కొన్ని ఉత్తర్వులు అయితే చెప్పారండి. కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ మంజూరు పత్రంలో. అవి ఏంటనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మంజూరు పత్రం అయితే ఉంది మన దగ్గర. సో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. అలానే ఇక్కడ మంజూరు పత్రాలు జారీ చేయడంలో ఈ జిల్లా అనేది టాప్లో అయితే ఉన్నట్లు కొన్ని సమాచారాలు అయితే పత్రికాముఖంగా అయితే వచ్చాయన్నమాట. సో వాటి గురించి కూడా మాట్లాడదాము. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా న్యూస్ పేపర్లు చదివి అందులో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే మీకు వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జెట్ స్పీడ్గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ లెటర్లు రిలీజ్ చేయడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ అయితే ఉన్నట్లు తెలియజేస్తున్నారనమాట. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు అనేటివి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో స్పీడ్ అందుకున్నాయన్నమాట. సో ఇండ్ల మంజూరు పత్రాల జారీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాకు 7,862 ఇండ్లు మంజూరు కాగా 7,828 ఇండ్ల శాంక్షన్ లెటర్లు లబ్ధిదారులకు అందజేశారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శాంక్షన్ లెటర్స్ మంజూరు పత్రాలు అయితే అందుతూ ఉన్నాయన్నమాట. సో మంజూరు పత్రాలు ఇంకా కూడా పొందకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు కలవండి. సో మీకు దీనికి సంబంధించి లబ్ధిదారుల యొక్క లిస్టులో మీ పేరు ఎందుకు రాలేదో వాళ్ళు చెప్తారనమాట, ఓకేనా. సో కాబట్టి ఈ జిల్లాల్లో మాత్రము చాలా స్పీడ్గా అయితే పనులు కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుందన్నమాట. సో స్పీడ్గా ప్రొసీడింగ్ లెటర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలకు చెరో 3,500 ఇండ్లు చొప్పున 7,000 ఇండ్లు మంజూరైనాయి అన్నమాట. సో వీటితో పాటు మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల జిల్లా పరిధిలో ఉండగా వీటికి 862 ఇండ్లు మంజూరైనాయి. మొత్తంగా జిల్లాకు 7,862 ఇండ్లు మంజూరైనట్లు తెలియజేస్తున్నారు. సో లబ్ధిదారులు కూడా వివిధ దశల్లో నిర్మాణ పనులు అనేవి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా నిర్మాణంలో ఒక ఇంటిని అయితే చూపించారనమాట. సో అయితే ఇక్కడ మనకు ముందుగా మంజూరు పత్రంలో ఖచ్చితంగా ఒక కండిషన్ అనేది పెట్టున్నారండి. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొలతల ప్రకారం ఇంటిని నిర్మించుకోకుండా మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు కనుక పొందినట్లయితే, సో ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్ల టీం అనేది వచ్చి మీ యొక్క ఇంటిని పరిశీలిస్తుంది. ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తూ ప్రొసీడింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందులో ఏమైనా తప్పులు కనుక వచ్చినట్లయితే మీ దగ్గర వసూలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి పొందినటువంటి సాయాన్ని తిరిగి వసూలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మంజూరు పత్రం కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మంజూరు పత్రంలో అయితే చెప్పారు. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకు ఏం చెప్పున్నారు మంజూరు పత్రంలో. సో ఇక్కడ నేను వచ్చేసి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంజూరు పత్రాన్ని, అంటే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మంజూరు పత్రాన్ని అయితే తీసుకువచ్చాను. ఇక్కడ చూడండి, ఈ మంజూరు ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోపు ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. అంటే మీకు మంజూరు పత్రం ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల లోపల మీరు ఖచ్చితంగా బేస్మెంట్ లెవెల్ వరకు ఇంటి పనిని అయితే స్టార్ట్ చేయాలి. సో 1 సంవత్సరం లోపలైతే ఇంటిని పూర్తి చేసేసుకోవాలని చెప్తున్నారు. అంటే 1 సంవత్సరం లోపల మీరు 5 లక్షలు పెట్టుబడి పెట్టేసుకుంటే మీకు వివిధ దశల్లో అమౌంట్ అనేది విడుదలవుతూ వస్తుంది. ఇక్కడ మనం సొంత అమౌంట్ అనేది పెట్టుకొని ఇంటిని నిర్మాణం అనేది చేయించుకోవాలి, ఓకేనా. అలాంటి పరిస్థితుల్లో మీకు చేయకుండా ఉన్నట్లయితే మీకు మంజూరు పత్రం క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగులకు విస్తీర్ణం తగ్గకుండా, 600 చదరపు అడుగుల విస్తీర్ణం మించకుండా ఆర్సీసీ స్లాబ్తోనే నిర్మించుకోవాలి. అందులోనూ 2 గదులు ఉండాలి, ఒక వంటగది ఉండాలి, మరుగుదొడ్డి కూడా నిర్మించుకోవాలని చెప్తున్నారనమాట. తదుపరి లబ్ధిదారులకు అర్హత అని తేలిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించినట్లయితే ఇళ్ల మంజూరు పత్రాన్ని రద్దు చేసి అప్పటి వరకు చెల్లించిన బిల్లులు మొత్తం ఆర్ఆర్ చట్టం ప్రకారం వసూలు చేయబడును, ఓకేనా. 3వ పాయింట్ చూడండి, క్లియర్గా చెప్పారు. అమౌంట్ కూడా వసూలు చేసుకుంటారనమాట రూల్స్ ప్రకారం, ఉండకపోతే మీ ఇల్లు అనేది. సో ఇంటి నిర్మాణముకు మంజూరైన 5 లక్షలను కింద చూపిన విధంలో వివిధ దశల్లో అయితే లబ్ధిదారులకైతే చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్ నిర్మించిన తర్వాత, అంటే మీరు ముగ్గు పోసుకొని బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ₹1,00,000 అయితే వస్తుంది. తర్వాత గోడలు నిర్మించుకుంటే మరో ₹1,00,000 అయితే వస్తుంది. స్లాబ్ పూర్తి చేస్తే మరో 2 లక్షలు అయితే వస్తాయి. ఫైనల్గా అంటే ప్లాస్టింగు, అదేవిధంగా రంగులు గింగులు అన్నీ వేసిన తర్వాత
మీకు ₹1,00,000 మళ్ళీ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ₹5,00,000 ముందుగా మనం పెట్టుబడి పెట్టుకుంటే తర్వాత వివిధ దశల్లో అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద రిలీజ్ చేసినటువంటి ఇండ్లలో చాలా వరకు కొంతమంది లబ్ధిదారులకైతే అమౌంట్ పడింది. కొంతమంది లబ్ధిదారులకైతే అమౌంట్ అనేది పడలేదు, పెండింగ్‌లో ఉంది. సో ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నిటిని కూడా చెల్లింపు చేస్తామని చెప్పి సో మనకు నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో చర్చలైతే జరిగాయి. సో కాబట్టి పెండింగ్‌లో ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఏదో ఒక తేదీన ఖచ్చితంగా. ఓకేనా? సో ఇదనమాట ఫైనల్‌గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మంజూరు పత్రం అయితే మీరు చూశారు. సో గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసినటువంటి మంజూరు పత్రాలు అనేటివి వేరేగా ఉండేవి. అందులో ఏం మంజూరు పత్రంలో సో ఇక్కడ మనకు సేమ్ ఇదే విధంగా అయితే ఉండేవి. దాంట్లో వచ్చేసి సో డిప్యూటీ సీఎం గారి ఫోటో అయితే ఉండేది అనమాట. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫోటో, అదేవిధంగా మన యొక్క ముఖ్యమంత్రి ఫోటో అయితే ఉంది ఈ మంజూరు పత్రంలో. ఈ విధంగా అయితే మంజూరు పత్రాలు ఉన్నాయని సో మనకు సమాచారం. సో మీకు కూడా మంజూరు పత్రం అనేది అంది ఉంటుంది. సో మీకు మంజూరు పత్రం కనుక అందినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు మీ యొక్క ఇంటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు, అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేస్తాము. మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.